అంటే ఈ మధ్యకాలంలో సాగర్ హైవే కూడా బాగా వినిపిస్తుంది. మాల్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడైతే చాలా తక్కువ రేట్లో ఉన్నాయి. ఎకరాల్లో దొరుకుతుంది. ఒక్క 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ అక్కడ కొనాలన్నా కొనలేమని చెప్పి కూడా అంటున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు లైన్‌లో లేదు అసలకి సాగర్ హైవే అనేది. అవును. ఇప్పుడు ఒకసారిగా డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. ఎక్కువ మంది విజిటర్స్ అటువైపు కూడా వెళ్తున్నారు, చూస్తున్నారని చెప్పి కూడా వినిపిస్తుందన్నమాట. సో ఎలా ఉంటుంది మేడం అటు సైడ్? సాగర్ రోడ్డుకి మెయిన్ కోర్ ఏరియా వచ్చేసి రైట్ సైడ్ వస్తుందండి. రైట్ సైడ్ మెయిన్ కోర్ ఏరియా. ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేస్తేనే బెటరు. నేను 3 సెగ్మెంట్స్ అంటాను ఎప్పుడైనా సరే. ఎకరాలలో కొంటే ఫామ్ ల్యాండ్స్కి మన ఎకరాలలో తక్కువ కన్స్ట్రక్షన్ ఏరియా ఇస్తారు. మళ్ళీ అందులో వచ్చేసి ఫామ్ ల్యాండ్స్లో కొంటే కూడా తలకాయ నొప్పులు ఉన్నాయి. మనకు రెసిడెన్షియల్ కన్వర్ట్ అవుతుందో లేదో. ఇప్పుడు ఏ లొకేషన్స్ తీసుకున్నా గవర్నమెంట్ మెయిన్ డిస్టర్బ్ చేయొద్దు అనేది ఒకటి నడుస్తుంది. కాబట్టి ఏదైతే అప్రూవల్ తీసుకొని రెసిడెన్షియల్ ప్లాట్స్లోకి వెళ్తున్నారో అవి తీసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. ఇబ్రహీంపట్నం మాల్ కాదండి, మొత్తం మనకి ఇటు రూట్ నుంచి డ్రై పోర్ట్స్ దగ్గర నుంచి ప్లాన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ విజయవాడ నుంచి బందర్ పోర్ట్ వరకు రూట్ ఇస్తున్నాడు. అదే రోడ్ని ఎక్స్టెండ్ చేస్తున్నాడు. అంటే తెలంగాణలో ఇన్వెస్ట్ చేస్తే పక్కా రేట్లు బాగా పెరుగుతాయి. ఇది 4th సిటీ అనుసంధానం చేసి ఉందనుకున్న వాళ్ళు తెలంగాణ బోర్డర్ ఈ రోడ్డుకు ఇన్వెస్ట్ చేయొచ్చు. అట్లనే ఆంధ్రాలో కూడా మనం ఎంజాయ్ చేయాలి రిటర్న్స్ అనుకున్న వాళ్ళు ఆంధ్రాలో ఈ రోడ్ వెళ్ళే బోర్డరు మనకి పోర్ట్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. అండి దూరం మనంత దగ్గర అవుతున్నట్టుంది. ఇన్వెస్టర్లకు మాత్రం వరల్డ్ క్లాస్ ఆపర్చునిటీ. ఏంటి ఓపెన్ ప్లాట్స్ అసలు ఎలా ఉంది మార్కెట్? అసలు అటువైపు ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఐటీ జాబ్స్ అనేది తీసేస్తున్నారు. మనకు కనిపిస్తుంది కొంచెమే, జరుగుతుంది, చాలా పెద్ద విషయం జరుగుతుంది. దాదాపు 40 to 50% ఐటీ మార్కెట్ అయితే రియల్ ఎస్టేట్ మీద ప్రభావం ఉంటుంది. సో వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది అంటే మీరేం చెప్తారు? ఎప్పుడైనా అండి టాలెంట్ ఉన్న పర్సన్ ఎవరు వదులుకోరు. టాలెంట్ ఉన్న పర్సన్ అంటే ఆ కంపెనీ నుంచి బయటకు వస్తే ఇంకొక దగ్గర అనేది మనకు ఆల్మోస్ట్ అటు బెంగళూరు కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, కంపెనీస్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు మన వాళ్ళు ఏఐ టెక్నాలజీ కానివ్వండి, అటు క్వాంటమ్ వాల్యూస్ కానివ్వండి, ఇవి మన వాళ్ళు ఇక్కడ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది ఏ సూపర్ ఆపర్చునిటీ అంటాను నేను. ఎక్కడున్న వాళ్ళైనా వాళ్ళకు కనుక ఇప్పుడు అప్డేటెడ్ టెక్నాలజీ మీద వాళ్ళు గ్రిప్ తెచ్చుకోగలిగితే, వాళ్ళున్న సబ్జెక్ట్లో కనుక ఎక్కడ ఎవరికి కూడా జాబులు లేక బయటకు వచ్చామన్న పరిస్థితి అయితే లేదండి. ఎందుకంటే అనుమానాలు అయితే ఉన్నాయి కదా. అనుమానాలు అనేది ఎప్పుడు ఉంటాయండి. అనుమానం ఏంటంటే పెనుభూతం లాగా కొంచెం బయటకు వస్తే దాన్ని పెద్ద భూతం లాగా చేసుకుని దాని ముందు కూర్చుంటున్నారు, ఆ ఆలోచన పెట్టుకుంటారు. అట్లా కాకోకుండా టాలెంట్ ఉండి కెపాసిటీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. ఆ కంపెనీ నుంచి బయటకు వస్తే ఇంకో కంపెనీ. ఇప్పుడు ఎక్కడైనా కూడా అండి, ఇప్పుడు ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఆ సిస్టంలో నుంచి జనాన్ని తగ్గించడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. ఒక దగ్గర తగ్గారు అంటే ఇంకొక దగ్గర పెరుగుతారని అర్థం కదా. మరి అట్లాంటప్పుడు మన దగ్గరే ఇప్పుడు ఇవన్నీ అవకాశాలు వస్తున్నాయి కాబట్టి హ్యాపీగా అక్కడి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మన దగ్గరకు వచ్చి రాయల్గా చేసుకోవచ్చు. ఒక ప్రాపర్టీ కొనే ముందు ఆ లొకేషను, ఆ ప్రాపర్టీస్ సంబంధించి మనం ఏం చెక్ చేసుకోవాలి? మేజర్ అండి అప్రూవల్ పార్ట్ చెక్ చేసుకోవాలండి. ఇది ఏ అప్రూవల్లో ఉంది అనేది చెక్ చేసుకోవాలి. దాంతోపాటు కంపెనీ గురించి కూడా చెక్ చేయాలి. ఎందుకనంటే కంపెనీలు అమ్మేసి వెళ్ళిపోతే మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళినప్పుడు లోకల్ వాళ్ళు లేకపోతే అక్కడ ఉన్న ట్రేడర్స్ మార్కెట్లో ఉన్న వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పెట్టడానికి ఆప్షన్స్ ఉంటాయి. అదే కంపెనీ కంటిన్యూషన్ ఉందనుకోండి, మనకు ఆ కంపెనీ ఎవరితోటి ఆ ల్యాండ్స్ కొన్నది, ఎట్లా ట్రాన్సాక్షన్ చేసింది, ఇవంతా కూడా వీళ్ళకు కంపెనీకి గ్రిప్ ఉంటుంది, ఆ ఏరియాలో ఉంటుంది. కాబట్టి ఎవరు దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఆప్షన్స్ ఉండవు. గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి. ఇప్పుడు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, గేట్లు, ఆల్ ఎమ్యూనిటీస్ పక్కా ఇస్తున్నారు. ఇంతకుముందు గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఇవేమి ఉండేవి కాదు, బార్డర్స్ ఉండేవి కాదు, ఇట్లా ఇవి అన్ని స్పెషాలిటీస్ ఇచ్చేవాళ్ళు కాదు. యాక్సెసిబిలిటీ అక్కడ లోకల్లో వాళ్ళకని ఎవరికైనా వెంచర్స్లోకి ఈజీ ఉండేది. ఇప్పుడు అట్లాంటి ఈజీ లేకుండా వెంచర్స్ వస్తున్నాయి. అంటే వాళ్ళు ఏదో అమ్మేసి వెళ్ళిపోవడం కాకోకుండా మెయింటెనెన్స్ విత్ సెక్యూరిటీ, విత్ టైటిల్ క్లియరెన్స్ ప్లస్ గ్రోత్ కారిడార్స్, ఇవన్నీ ఎవరైతే ఆలోచించి మనకు ఫర్ ఎవర్ కంపెనీ కంటిన్యూ ఉంటుందో అటువంటి కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందండి. అప్రూవల్ ఉండాలి, సెక్యూరిటీ వదిలేసి రేరా డిటిపిసి అప్రూవల్ ఉన్న ప్రాజెక్టులు కనుక్కుంటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మేడం? 100% మనకి రిటర్న్స్ అనేది పక్కా అండి. రిటర్న్స్ ఎప్పుడు ల్యాండ్ మీద రేటు పెరుగుతూనే ఉంటుంది.
ల్యాండ్ మీద ఎప్పుడు రేట్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. లాస్ట్ 10 ఇయర్స్లో ఏ ఏరియా చూసినా, ఎక్కడ చూసినా 4-5 టైమ్స్ పెరిగిన ఏరియా లేదు. సెక్యూర్గా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఇందులో రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇప్పుడు మనకు అక్కడ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ మనకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఒక స్థాయి ఇన్కమ్ అట్లీస్ట్ 30-40 వేల నుంచి న్యూ సిటీ కాబట్టి ఇప్పుడు ఖర్చులు అవసరాలు ప్రాతిపదికన తీసుకొని మినిమం శాలరీస్ ఒక 30-40 ప్లస్ నుంచి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఉంటుంది అంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా లోన్ ఆప్షన్స్ ఉండడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇండిపెండెంట్ హౌసెస్, ఎందుకంటే కంప్లీట్గా సిటీ ఎగ్జిట్ బయటికి వెళ్తున్నాం, అక్కడ కూడా అపార్ట్మెంట్ కల్చర్ కాకోకుండా ఇండిపెండెంట్గా వీళ్ళ కంపెనీ అక్కడికి 5-6 ఏళ్ళకి రానివ్వండి, డెవలప్మెంట్స్ 5-6 ఏళ్ళకి రానివ్వండి, అప్పుడైనా సరే ఇండిపెండెంట్గా కొనుక్కుని ఉంటే కట్టుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి. అట్లనే 1-2 ఫ్లోర్స్ వేసుకుంటే రెంట్స్ కూడా మనకు అవకాశం ఉంది. రేరా అండ్ డిటిపిసిస్ అప్రూవల్ లేకుండా ప్రాపర్టీకి ఉంటే జరిగే పరిణామాలు, కన్స్ట్రక్షన్ అప్రూవల్స్ కష్టం అవుతుందండి. మన దానికి మెయింటెనెన్స్ కూడా కష్టమైపోతుంది. ఎందుకంటే ఫాస్ట్గా అంటే ఒక్కసారి మనకి కన్స్ట్రక్షన్స్ కానీ ఆ షో కనపడితే రోజు ఒక రకంగా ట్రేడర్స్ ఎంటర్ అవుతారు. మనం ఒక టైంలో ఎయిర్పోర్ట్ భూమి చూసాం, మనం రోజు ఒక రకంగా రేటు మారుతూ వెళ్ళింది. అట్లాంటి టైంలో ఏంటంటే దాంతోపాటు నెగిటివ్ అంటే ఫ్రాడ్ ఉన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా ఎంటర్ అవుతారు. ఆ లొకేషన్స్లో ఎంటర్ అయినప్పుడు దాన్ని కాపాడుకోవడం కష్టమవుతుంది. అట్లాంటి దాంట్లోకి వెళ్తే తక్కువ రేటుకి వస్తుంది అని కక్కుర్తి పడితే మన కస్టమర్ వ్యూవర్ అనొద్దు మేడం, అట్లా కస్టమర్ దేవుళ్ళు కదా అన్నారు. ఎందుకు ఈ వర్డ్ని ఇంత రాశిగా వాడాల్సి వస్తుందంటే అండి, తక్కువ ఉంది కదా అనేసి ఆలోచిస్తారు. ఎప్పుడు అండి క్వాలిటీ తక్కువలో దొరకదండి. తక్కువలో దొరుకుతుంది అంటే అక్కడ క్వాలిటీ ప్రాబ్లం ఉందనే లెక్క. ఇప్పుడు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి తక్కువ రేట్లో క్వాలిటీ బియ్యం ఇస్తుంది సబ్సిడీలు, అది వేరే విషయం. అది ఒక స్ట్రక్చర్ ఫామ్ అయి ఉంది. కానీ అదే బయట మనకు మార్కెట్లో తక్కువ రేటుకి ఇస్తున్నారు అనుకోండి, అది ఎట్లా క్వాలిటీ ఉన్నట్టు, ఎట్లా గ్యారంటీ ఉన్నట్టు? ఎన్ని రకాల అప్రూవల్స్ ఉంటాయండి. మనకు ఎకరాలలో ఒక రకమైన అప్రూవల్ ఉంటుంది, ఫుల్ ట్యాంక్ లెవెల్ దాంట్లో ఒక రకమైన అప్రూవల్ ఉంటుంది, మనకు ఓన్లీ గ్రామ పంచాయతీ లెవెల్స్కి ఒక రకమైన అప్రూవల్ ఉంటుంది, విలేజెస్లో ఉన్నదానికి ఒక రకమైన అప్రూవల్ ఉంటుంది. మరి అది అన్ని రిజిస్ట్రేషన్స్ అవుతాయి, కానీ ఏది ఏ అప్రూవల్తో ఉందనేది చాలా ఇంపార్టెంట్ కదా. హాయ్ అండి, నేను మీ ధనలక్ష్మి. నా నంబర్ వచ్చేసి 8099725262.